ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ స్థానానికి రీసెంట్ గా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆమె పల్నాడు జిల్లా నరసరావుపేటలో డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఇంతకీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వేరే మరెవరో కాదు, కాకలు తీరిన రాజకీయ యోధుడు దివంగత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు. అలానే దివంగత టీడీపీ సీనియర్ నేత మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె. ఇంకా ప్రస్తుత అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్న కుమార్తె కావడం విశేషం. మొదటి నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గొట్టిపాటి ఫ్యామిలీకి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. లక్ష్మీ తండ్రి నరసయ్య గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయనకు రాజకీయంగా సౌమ్యుడు అనే పేరుంది. ఇక లక్ష్మీ సోదరుడు భరత్ కూడా 2014లో పరుచూరులో వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇదిలా ఉంటే గొట్టిపాటి లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ డాక్టర్స్ సెల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు కోడలు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ భార్య. కడియాల కుటుంబానికి నరసరావుపేటలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. డాక్టర్ గా నరసరావుపేట ప్రజలకు మరియు ఎంతో మంది పేదలకు రకరకాలుగా సేవలు అందిస్తూ వస్తున్నారు. గత 1 సంవత్సరం నుండి కడియాల ఫ్యామిలీ సొంతగా పల్నాడు బస్టాండ్ లో అన్నా క్యాంటీన్ కూడా రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కడియాల ఫ్యామిలీకి ఈసారి నరసరావుపేట అసెంబ్లీ సీటు ఇస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ చివరి జాబితాలో అనూహ్యంగా కడియాల ఇంటి కోడలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని ఆమె సొంత జిల్లాలోని దర్శికి ఖరారు చేశారు. లక్ష్మికి దర్శి టిక్కెట్ వచ్చేలా చేయడంలో తన బాబాయ్ మరియు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పూర్తిగా చక్రం తిప్పారు. మొదట్లో దర్శి సీటు జనసేనకు వెళ్తుందనుకున్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. దీంతో ఆమె బాబాయ్ రవి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అవసరమైతే ఆమెను గెలిపించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని రవి అధిష్టానంకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత కొన్నేళ్లలో టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన మహిళా అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఆ లక్కీ ఛాన్స్ లక్ష్మికే దక్కింది. ఉన్నత విద్యావంతురాలు మరియు డాక్టర్ కావడంతో పాటు దర్శి ప్రాంతంలో ఎంతో మందికి ఈ కుటుంబం వైద్య సేవలు చేసి ఉండటం చాలా ప్లస్ అయింది. ఏదేమైనా 2 బలమైన కుటుంబాల నేపథ్యం ఉన్న డాక్టర్ లక్ష్మి ఎన్నికలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈమె దర్శిలో ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.